ఓకే. నారాయణ డిఎస్సి తిరుపతి డైరెక్టర్ నేను నారాయణ సార్ను మాట్లాడుతున్నా. మన ప్రకటించినటువంటి డిఎస్సి పోస్టులు భారీ స్థాయిలో మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి రాష్ట్రంలో లక్షలాది మంది ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఎక్కడ కోచింగ్ తీసుకోవాలి, ఎలాంటి కోచింగ్ తీసుకోవాలి, ఎక్కడ ఫ్యాకల్టీస్ బాగున్నారు, తర్వాత మిగతా అన్ని వివరాలు కూడా తెలియజేయడం జరుగుతుంది. నారాయణ డిఎస్సిలో ఎలా ఉంటుంది, నారాయణ డిఎస్సిలో కోచింగ్ యొక్క పద్ధతులు ఏంటి, మిగతా అన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో. ముఖ్యంగా మనము మన ఆదివారము ఒక భారీ మెగా డెమో ఎస్జిటి వాళ్ళకు నిర్వహించాం. ఆ బ్యాచ్ స్టార్ట్ అయింది ఈరోజు. ఫస్ట్ బ్యాచ్ ఎస్జిటి స్టార్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా జాయిన్ అయిపోయారు. అది రన్ అవుతూ ఉంది. అదేవిధంగా ఈ ఎస్జిటి సెకండ్ బ్యాచ్కి మనము 23వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ఎస్జిటి రెండవ బ్యాచ్కి మనము ఫ్రీ మెగా డెమో నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా మన చరిత్రలోనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అత్యధికంగా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అది ఒక రకంగా మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే బీఈడి వారికి ఎస్జిటి రాసేటువంటి అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక పెద్ద నెంబర్లో ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రావడం అనేటువంటిది స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. కాకపోతే రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్లో మెంబర్స్ తక్కువగా జాయిన్ అవుతారు, సిలబస్ ఎక్కువగా ఉంటుంది. దాంట్లో ఇంటర్మీడియట్, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పూర్తి స్థాయి సిలబస్ ఉంచడం జరుగుతుంది. హై స్కూల్ లెవెల్ కాకుండా ఇంటర్మీడియట్ పూర్తి స్థాయి సిలబస్ ఉండడం వల్ల చాలా సంస్థలు వాటిని కోచింగ్ ఇవ్వరు. కాకపోతే నారాయణ డిఎస్సి తిరుపతి గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ను నడపడంలో ఒక ప్రత్యేకంగా స్టేట్లో నెంబర్ 1గా నిలిచింది. నడపడమే కాదు, 20 సంవత్సరాల టోటల్ అనుభవం మాది డిఎస్సి చరిత్రలో అనుభవము. అదే అనుభవంలో 4000 టీచర్ ఉద్యోగాలను సాధించాం. దాంట్లో దాదాపు ఒక 70 to 80% స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులే విజయం సాధించడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. క్వాలిటీ, ఎక్స్పీరియన్స్, స్టేట్ ఫ్యాకల్టీ ఒక నారాయణలోనే ఉంటుంది. మేము ప్రతి మార్కును కూడా మిస్ కాకుండా మా టీచింగ్ వల్ల స్టూడెంట్ నష్టపోకుండా పర్ఫెక్ట్గా ఆ యొక్క మంచి ఫ్యాకల్టీని పెట్టి మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నారాయణ కోచింగ్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ వివరాలు మనము ఇచ్చినటువంటి మనం పెట్టినటువంటి ప్రతి సబ్జెక్ట్లో దాదాపు కొన్ని వేల మందిని టీచర్స్గా తయారు చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీని పెడతాం. అది నారాయణ డిఎస్సి తిరుపతి వారి ప్రత్యేకత. ఎందుకంటే ఫస్ట్ అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారంటే కేవలం క్వాలిటీ ఫ్యాకల్టీ ఉంటుంది. అక్కడికి పోతే టీచర్ జాబ్ గ్యారంటీగా వస్తుంది అనేటువంటి నమ్మకంతో వస్తున్నారు. ఫస్ట్ బ్యాచ్ భారీ సక్సెస్ అయింది. సెకండ్ బ్యాచ్ జూన్ 23 ఎస్జిటి వాళ్ళకు తెలుగు మీడియం సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా రాష్ట్రంలో మన నారాయణ డిఎస్సి తిరుపతి మీకు అందిస్తుంది. ఎస్జిటి ఇంగ్లీష్ మీడియంకు సపరేట్ బ్యాచెస్, ఎస్జిటి తెలుగు మీడియంకు సపరేట్ బ్యాచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆల్ స్కూల్ అసిస్టెంట్, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్లో మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఈ 4టికి రేపు సండే జూన్ 23 మనము భారీ మెగా స్కూల్ అసిస్టెంట్ ఫ్రీ డెమోను నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక 2 ఫ్యాకల్టీస్ మనకు వచ్చి మీకు ఆ యొక్క సబ్జెక్టు ఏ విధంగా ఉంటుంది, ఆ యొక్క సబ్జెక్టు మీద మీకు అవగాహన కలిగిస్తారు.
ఇక్కడ ఏ సబ్జెక్ట్కైనా మీరు 2 డేస్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ముఖ్యంగా 2 డేస్ ఉచితంగా ఫ్రీ డెమో క్లాసెస్ ఫుల్గా ఉంటాయి. 9 to 5 విని ఉన్న తర్వాతే మీరు నిర్ణయం తీసుకోవచ్చు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు ఫ్యాకల్టీని చూస్తానే వాళ్ళు అంచనా వేయగలరు. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ యొక్క డెప్త్ తెలుస్తుంది. కాబట్టి మీకు ఛాలెంజ్గా 2 రోజులు మీకు ఉచిత కోచింగ్ ఇస్తాం. ఆ 2 రోజుల్లో మీకు సక్సెస్ అయింది, ఓకే మేము ఇక్కడ ఉంటే జాబ్ తెచ్చుకుంటాం అనే నమ్మకం కలిగింది అంటే మీరు 3వ రోజు జాయిన్ కావాలని నేను కోరుకుంటున్నా. అలాగే నారాయణలో ఎగ్జామినేషన్ సిస్టమ్ మామూలుగా ఎగ్జామ్ అనేటువంటిది నిన్న జరిగినటువంటి దాన్ని ఈరోజు మార్నింగ్ 8 to 9 లోపు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. మనం OMR సిస్టంలో ఎగ్జామ్ పెడతాం. మళ్ళీ వెంటనే OMR స్కానర్ ద్వారా స్కాన్ చేసి మీకు వెంటనే బ్రేక్ అంతా 11 o'clock అంతా కూడా మీకు రిజల్ట్ అందించడం జరుగుతుంది. అంతేకాకుండా వారం వీకెండ్ టెస్ట్ అంటే మండే టు సాటర్డే వరకు జరిగినటువంటి సిలబస్. డైలీ టెస్ట్ ఏమో 50 మార్క్స్ ఉంటుంది, వీక్లీ టెస్ట్ ఏమో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ మార్నింగ్ 8 to 9:30, సండే 8 to 9:30. ఈ 100 క్వశ్చన్స్ మీకు ఆ సోమవారం నుంచి శనివారం వరకు జరిగినటువంటి సిలబస్ మీద మీకు క్వశ్చన్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది 1.5 hour టైం ఇస్తారు. డైలీ టెస్ట్కు 1 hour టైం ఇస్తారు. 9:30 తర్వాత 10 o'clock సండే మాత్రము క్లాసెస్ స్టార్ట్ అయ్యి 10 to 6 వరకు క్లాసెస్ జరుగుతాయి. ఇది తర్వాత టోటల్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత డివిజనల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తాం. డివిజనల్ టెస్ట్ మనం 30 డివిజనల్ టెస్టులు రెడీ చేయడం జరిగింది. 30 టెస్టులు అంటే వారంలో 2, ఆదివారం ఒక డివిజనల్ టెస్టు మరియు బుధవారం ఒక డివిజనల్ టెస్టు మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ప్యాటర్న్ వచ్చేసి మనం ఇచ్చేటువంటి 160 బిట్స్ 80 మార్క్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ అని ఇలా మొత్తము ఒక బ్యాచ్లో ఒక 130 ఎగ్జామ్స్ మీరు రాయడం జరుగుతుంది. ఓకే, డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్, డివిజనల్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్. ఈ విధంగా మీకు జాబు డిఎస్సి పరీక్ష రాసేంత వరకు ఈ నారాయణ డిఎస్సి తిరుపతి అనేటువంటిది మీకు తోడుగా ఉంటుంది. క్వాలిటీ ఫ్యాకల్టీ ప్లస్ ఎగ్జామినేషన్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అద్భుతంగా తయారు చేసాం. చాలా ఫ్యాకల్టీస్ ఎగ్జామ్స్ పెట్టడం అంటే ఏదో ఒక బుక్లో ఉండేవి పెట్టకుండా ఫ్యాకల్టీస్ ద్వారానే, అనుభవం ఉన్న ఫ్యాకల్టీస్ ద్వారానే మీకు ఏర్పాటు చేసి వాటిని ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా హాస్టల్ ఫెసిలిటీస్, ముఖ్యంగా అమ్మాయిలకు భద్రత ఇంపార్టెంట్. చాలా జిల్లాల నుంచి వస్తున్నారు. మనమే సొంత హాస్టల్ ఉంది మనకు, మన క్యాంపస్లోనే. ఎలా అంటే క్యాంపస్ బయటికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదు. కింద క్లాసు, పైన హాస్టల్ విత్ సీసీ కెమెరాస్ అన్నీ ఫుల్ సెక్యూరిటీతో మనం హాస్టల్ను రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని జిల్లాల నుంచి వచ్చేటువంటి అమ్మాయిలకు ముఖ్యంగా మనం హాస్టల్ ఫెసిలిటీ ఏర్పాటు చేసాం. అబ్బాయిలకు కూడా సపరేట్ దూరంగా క్యాంపస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు డైరెక్ట్గా లగేజ్తో రావచ్చు. June 23 ఆల్ స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ సోషల్, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ తెలుగు, ఈ 4టికి మాత్రం పిల్లల హెవీగా డిమాండ్ ఉంది. తర్వాత అడుగుతున్నారు, అన్ని జిల్లాల నుంచి కాల్ చేస్తున్నారు. కాబట్టి ఈ 4టికి కూడా మంచి ఫ్యాకల్టీని నేను ఏర్పాటు చేశాను. ప్రతి ఫ్యాకల్టీ కూడా అద్భుతంగా చెప్తారు. అందరినీ డిసైడ్ చేయడం జరిగింది. వాటితో పాటు సైకాలజీ, కామన్గా పిఐఈ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా స్టేట్ ఫ్యాకల్టీని ఇక్కడ టీచ్ చేస్తారు. ఓకే, తర్వాత టైమింగ్స్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. మార్నింగ్ 8 to 9 ఎగ్జామ్, 9 to 6 క్లాసెస్ ఉంటాయి. ఇక్కడ ఎక్కడ కూడా హాలిడేస్ అనేటువంటివి ఉండవు. ఎక్కడైనా మేజర్గా ఏదన్నా అవసరం ఉంటే తప్ప హాలిడేస్ అనేటువంటివి ఉండవు. ఎన్ని రోజులకు బ్యాచ్ కంప్లీట్ అవుతుంది? దాదాపు మనం డిజైన్ చేసింది ఎస్జిటికి 100 days ప్రోగ్రామ్ను మనం డిజైన్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఉండే అంతే టీచర్స్ను ప్రెజర్ పెట్టకుండా వాళ్ళలో ఉండేటువంటి నాలెడ్జ్ని పూర్తిగా స్టూడెంట్కు అందించే విధంగా ఇక్కడ టీచర్కు స్వేచ్ఛ ఇవ్వడం జరుగుతుంది. తొందరగా చెప్పేసి కంప్లీట్ చేయకుండా చెప్పినటువంటి ప్రతి దాంట్లో కూడా 100% డెప్త్గా
స్టూడెంట్కి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పిస్తాం కాబట్టి ఇంకొక 10 రోజులు ఎక్కువే అవుతుంది. 100 అంటే 110, 120 వరకు, అంటే దాదాపు 4 నెలల కాలానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆ 4 నెలలు పూర్తిగా చదివితే మాది ఫాలో అవుతే ఎగ్జామినేషన్ సిస్టమ్ కానీ, ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, మంచి ఫ్యాకల్టీ చెప్పేటువంటిది కానీ ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా టీచర్ జాబ్ 100% సాధించి పంపిస్తామని నేను చెప్తున్నాను. అంతేకాకుండా మెటీరియల్స్ స్టాండర్డ్ మెటీరియల్స్, ప్రతి సబ్జెక్టుకు మెటీరియల్ ఉంటుంది, వర్క్ బుక్ ఉంటుంది, మళ్ళీ ప్రాక్టీస్ పేపర్స్, ప్రీవియస్ ప్రాక్టీస్ పేపర్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. అది కూడా స్టాండర్డ్గా ఉంటుంది. ఫ్యాకల్టీ, సీనియర్ ఫ్యాకల్టీ వాళ్ళ యొక్క డిఎస్సి, టెట్, పుస్తక రచయితల గవర్నమెంట్ బుక్స్ రాసినటువంటి వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ మెటీరియల్స్ తయారు చేయడం జరిగింది. గతంలో మెటీరియల్ చదివి కూడా ఆ టెట్లో వాటిలో మంచి స్కోర్ తీసుకొచ్చినటువంటి స్టూడెంట్సే కూడా వాళ్ళే డైరెక్ట్గా స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్టడీ అవర్స్ ఉన్నాయి. హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళకు నైట్ 8 to 11 స్టడీ అవర్, ఓన్లీ డిఎస్సి వాళ్ళు మాత్రమే ఉంటారు. మిగతా హాస్టల్లో ఏ ఒక్కరు బయట వాళ్ళు ఉండరు, డిఎస్సి వాళ్ళు ఉంటారు. 8 to 11 నైట్ స్టడీ అవరు కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా పక్కన వాళ్ళతో మీరు చెప్పించుకోవచ్చు. మరి ఫ్యాకల్టీ కూడా ఏదైనా డౌట్స్ ఉంటే మీ క్వశ్చన్ పేపర్స్లో ఉండే డౌట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బ్యాచెస్ అయిపోయిన వారు చాలా చోట్ల మా కోచింగ్ అవసరం లేదు, అయిపోయినాయి బ్యాచెస్ అన్న వాళ్ళకు మేము ఒక ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సిలబస్ షీట్ ఇస్తాం, టెస్ట్ సిరీస్ మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అత్యధిక టెట్లో చాలా కష్టపడినటువంటి వాళ్ళు ఉంటారు, అత్యధిక మార్కులు వచ్చి ఉంటాయి. వాళ్ళకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మనము ఈ ఫీజులో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నేను తెలియజేయడం ఏంటంటే, నారాయణ డిఎస్సి తిరుపతి ఇప్పటికే 4000 మంది టీచర్స్ని తయారు చేసిన అనుభవం ఉంది. ఈ అనుభవం ఉన్న ఫ్యాకల్టీ మీకు అందుబాటులో ఉంటారు. అందరూ కూడా 100% మార్కులు తెప్పించేటువంటి విధంగా హార్డ్ వర్క్ చేస్తారు ఫ్యాకల్టీ. కాబట్టి మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చి మీరు టీచర్ జాబ్తో హ్యాపీగా మీ మమ్మీ డాడీకి మీరు గవర్నమెంట్ టీచర్ను అయ్యి ఒక గిఫ్ట్గా ఇచ్చేటువంటి బాధ్యత మనం తీసుకుందాం. మీరందరూ రండి, డెమో వినండి, 2 days క్లాసెస్ వినండి, ఇక్కడ వాతావరణం చూసుకోండి, నచ్చిన తర్వాతే జాయిన్ కావండి. మీరు ఖచ్చితంగా 100% టీచర్ జాబ్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. June 23rd HGT సెకండ్ బ్యాచ్ ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఫ్రీ మెగా డెమో 9 గంటలకు, ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఏదైనా 2 days మీరు ఉచిత క్లాసెస్ విని నచ్చిన తర్వాత మీరు హ్యాపీగా జాయిన్ కావచ్చని నేను తెలియజేస్తున్నా. ఆల్ ద బెస్ట్ అందరికీ. బాగా చదివి, బాగా హార్డ్ వర్క్ చేసి, ఇంటెలిజెంట్గా వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హార్డ్ వర్క్ చేసి ఖచ్చితంగా మీరు టీచర్ జాబ్ సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఆల్ ద బెస్ట్.